అందుబాటులో ఉంటా. మీరు ఇమ్రాన్ ద్వారానే కాదు, మీరు ఎవరైనా నా దగ్గర రావచ్చు. అందరికి అవకాశం ఉంది. ఎవడైనా నా దగ్గర రావచ్చు, నా ఇంటిని తట్టచ్చు. కాదు లీడర్ ఉంది, ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఉండడు ఆ రోజులో, లేకపోతే ఏం చేస్తారు? ఇమ్రాన్ వచ్చే వరకు అవుతారా? కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ లేదు. మీరు ఇక్కడ మీకోసం పనిచేసే లీడర్లు ఉన్నారు, వాళ్ళని మాట్లాడండి, వాళ్ళతోటి కోఆర్డినేట్ అవ్వండి, వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఆధారం చెప్తారు. సరే వాళ్ళు అందుబాటులో లేకపోయినా డైరెక్ట్ మీరు నా దగ్గర కూడా రావచ్చు. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, మీ సమస్యల పరిష్కారానికి. ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా ఎవరికి కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, యా నాన్ ట్రిబల్ అయినా సరే, యా ఆదివాసీ అయినా సరే, ఇంకెవడైనా సరే బ్లాక్ మెయిలర్స్ ఎవరైనా ఉంటే అది వాళ్ళకి వాళ్ళు మర్చిపోతే మంచిది. అది నేను ఎట్టి పరిస్థితుల్లో సహించే వ్యక్తిని కాదు. పనుల విషయంలో అయినా ఇంకేదైనా బ్లాక్ మెయిల్ దండం చేస్తే ఎవరికి కూడా నేను వదలా. ఇది చాలా స్ట్రిక్ట్. మనోళ్ళైనా ఇంకెవడైనా నా సొంత తమ్ముడైనా నేను వదలా. కాబట్టి బ్లాక్ మెయిల్ అనేది ఈ ప్రాంతంలో జరగకూడదు. లీడర్లైనా ఎవరైనా ఈ ప్రాంతంలో అనేక రకాల స్కీముల పేరు మీద ఎవడైనా బ్లాక్ మెయిల్ దండం చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, నా పేరు చెప్పుకుంటా తిరగడం కూడా మర్చిపోవాలి. ఎక్కడ కూడా సెల్ఫ్ గా ఏమని చేయాలి. చాలా మంది, నేను మొన్న కూడా వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు, నేను అతని పిఏని మొత్తం అంతా నేను నడిపిస్తున్నా, ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నారు. నాకు ఎమ్మెల్యే సాబ్ నాకు దగ్గర దూరం అని కాదు, నాకు అందరి దగ్గరనే. ఎవడు దూరము ఎవడు నా దగ్గర నా వెంట తిరిగినంత మాత్రం నావుడు కాదు, దూరం ఉన్నంత మాత్రం నావుడు కాదని కాదు, అందరు నా వాళ్ళే, ఈ ప్రాంత వాసులందరూ కూడా. కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఏదో దందా చేస్తామంటే ఎవరికి మనకు క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవడైనా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఇల్లీగల్ దండం చేయడం కానీ, ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారులను భయపెట్టించడం కానీ, ఎందుకంటే మనం స్వయంగా సీసీ గారికి ఫోన్ చేశాను. సీసీ గారికి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే పియని అని బెదిరించడం అనేది జరిగింది. మొన్న హరిత రిసార్ట్ పోయి అక్కడ బెదిరించడం జరిగింది. అట్లాంటి కొంతమంది ఎవడైనా ఉంటే మార్పు రావాలి, తప్పకుండా మారాలి. కాబట్టి అధికారుల దగ్గర వెళ్ళి మన పేరు చెప్పుకొని మన పేరు వాడుకుంటే మాత్రం అది చాలా సీరియస్ గా యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా మనం అందరం కలిసి పనిచేస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయింది. తప్పకుండా పార్టీ కార్యకర్తలు నేను మాటిస్తున్నా, మిమ్మల్ని చూసే బాధ్యత నాది. ఏ చిన్న పనున్నా ఆ పనులు అప్పగించే బాధ్యత నాది. ఇంకొకటి, చాలా మంది అధికారులు కూడా చాలా రకాలు మీరు చేస్తున్నారు, తెలుసు నాకు విషయం, ఎక్కడెక్కడ ఏం పనులు నడుస్తున్నాయి. ఇంకా అధికార పార్టీ ఇంకా బీఆర్ఎస్ ఉందని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటున కూడా వాళ్ళు ఊహించుకోవద్దు. నేను ఇంకా నా పని ఇంకా స్టార్ట్ చేయలేదు. నా పని స్టార్ట్ చేసిన తర్వాత అధికారులకు తెలుస్తుంది, ఎవరైతే పనులు చేసే వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. కాబట్టి అనుకుంటున్నారు, సరే నేను ఇంకా అంతా కూడా విశ్లేషణ చేస్తున్నా. నేను విశ్లేషణ చేసే క్రమంలో ఎమ్మెల్యే గారు ఏమంటాడు కాదు, మన పని మనం చేసుకుందాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూడాలనుకుంటారు. కానీ విడంబొచ్చి అనేవాడికి ఏ మూలలో ఏం జరుగుతుంది నాకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇంకా అధికార దురహంకారంతో ఇంకా మేమే పనులు చేస్తాం, మేము ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ప్రభుత్వం ఉందని పొరపాటు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు, అధికారులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాపాడే బాధ్యత నాదని తెలియజేస్తూ తప్పకుండా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.